ముఖ్యంగా గులాబీ మొక్కలు. గులాబీ మొక్కలు సడన్‌గా డల్ అయిపోతూ ఉంటాయి. ఏంటి అంటే దాని యొక్క రీజన్ అనేది మనకు తెలీదు. చాలా వరకు కూడా మొక్కలు తీసుకొచ్చినవి డ్రై బ్యాక్ అయిపోవడం, ఇంక ఇలా చాలా చాలా అవుతూ ఉంటాయి. మాక్సిమమ్ చనిపోతున్నాయి. అలా అవ్వకుండా ఉండాలి అన్నా, ఇంకా మన మొక్కలకి ఫంగస్ అలాంటివి పడకుండా ఉండాలన్నా, నేను చెప్పే టిప్స్ మీరు పాటించినట్లయితే చాలా ఈజీగా మనం వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఈరోజు ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదు, పట్టిక. పట్టిక మనకి చాలా ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది కదా. ఈరోజైతే పట్టిక మన గార్డెన్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో చూద్దాం. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ నీలిమ. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్గా వచ్చిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూస్తారు. సో ఓకే, ఈరోజైతే నేను పట్టికని మీకు 2 ఫామ్స్లో ఉంటుందండి. ఒకటి ఇలాగా స్టోన్ ఫామ్లో దొరుకుతుంది, అలాగే మనకి ఇలాగా పౌడర్ ఫామ్లో కూడా మనకి దొరుకుతుంది. సో మీకు ఎలా దొరికినా మనకి రెండు తీసుకోవచ్చు, ఏదైనా మనకి ఓకే అండి. సో కాకపోతే ఏంటంటే మనకి వీటిని తీసుకునేటప్పుడు పెద్ద పెద్దగా తీసుకుంటే కొంచెం పౌడర్ చేయడానికి కష్టం అవుతుంది. సో దాని గురించి మనం మ్యాక్సిమం ఇలా చిన్న చిన్నగా ఉండేవి మనకి దొరుకుతాయి. సో అవి తీసుకుంటే మనకి గార్డెన్కి చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు గార్డెన్కి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆలం అనేది ఎక్కువగా గులాబీ మొక్కలకైతే బాగా ఉపయోగపడుతుందండి. వీటికి సాయిల్ అనేది ఎసిడిక్గా కావాలి. సో వాటి గురించి గులాబీ మొక్కలకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ఆలం యూజ్ చేసిన తర్వాత, పట్టిక యూజ్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన బర్డ్స్ అండి ఇవి. చూడండి ఎంత హెల్దీగా వచ్చినాయో, చాలా చాలా బాగుంటుంది. రూట్ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో మనం ఎక్కువగా వీటి కోసం చాలా శ్రమ పడుతూ ఉంటాం. చూడండి స్టార్టింగ్ ఇలా ఉండేది. నేను ఎప్పుడైతే ఈ ఆలం యూజ్ చేసిన తర్వాత మంచిగా తర్వాత నుంచి వస్తున్న అన్నీ కూడా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. యూజ్ చేసిన తర్వాత వచ్చిన లీవ్స్ అన్నమాట ఇవి. మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది ఒకసారి యూజ్ చేస్తే. ఇలాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉంటే మనకి బలానికి ఇచ్చిన వాటి వల్ల గులాబీలు అనేవి చాలా చక్కగా చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయింది. కానీ పైకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ ఇన్సెక్ట్స్ ఉంటాయో అవి మొక్కని పెరగనివ్వన్నమాట. అంటే ఇలా ఆకుల్ని పీల్చేసుకుంటాయి. చూడండి ఇక్కడ ఎప్పుడైతే రసం పీల్చేసుకుంటాయో ఆకులు అనేవి ఇలా ముడుచుకుపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే మనం జస్ట్ వెరీ వెరీ సింపుల్ అండి. ఇలాగా కుండీలోను నేనైతే గులాబీ మొక్కలకి ఇలాంటి మట్టి కుండీలు లేదంటే సిమెంట్ కుండీలు లాంటివి మాత్రమే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. లేదు ఆ టయానికి నాకు ఇవి దొరకలేదు అని అంటే నేను ప్లాస్టిక్ వాటికి వెళ్తాను. కానీ మ్యాక్సిమం ఇది చూడండి గ్రో బ్యాగ్లో ఉంది. గ్రో బ్యాగ్లో ఉండి కూడా నాకు 5 years నుంచి కూడా అసలు మొక్క ఎంత బాగా వస్తుంది చూడండి, బాగుంది కదా. సో మ్యాక్సిమం నేను ఇలా గ్రో బ్యాగ్స్ అలాంటి వాటిలోనే వాడతాను, కానీ ప్లాస్టిక్ చాలా వరకు కూడా నేను యూజ్ చేయనండి. ఎందుకు యూజ్ చేయను అని అంటే దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకనంటే ఈ ప్లాస్టిక్ ఎలా అంటే మనకి ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగదండి. చూస్తున్నారా, ఇది మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగక మొక్కకి ఇలా రూట్స్ కి ఎయిర్ అనేది అందదు. దానివల్ల డ్రై బ్యాక్ అయిపోతుంటాయి. సో ఇది తెలియక చాలా మంది మొక్కలు చనిపోతున్నాయి, నా గులాబీ మొక్కలు చనిపోతున్నాయి అంటారు. మెయిన్ రీజన్ వచ్చేసి ఇదేనండి. మిగతా ఇలాంటి వాటికి తట్టుకునేవి ఉంటాయి కదా. సో ఇలాంటి ప్లాంట్స్ కి అయితే మనం ప్లాస్టిక్ వాటిని పెట్టొచ్చు, ఏదన్నా పెట్టొచ్చు. కానీ గులాబీలకి వేరుకి అనేది అంత వేడి తగలకూడదండి, నేను అబ్జర్వ్ చేశాను. సో ఫ్యాక్ట్స్ అనేవి ఏం చెప్తున్నాయో నాకైతే తెలియదు కానీ, సో అదొకటి మీరు
చూసుకోండి. ప్రస్తుతానికి నేనైతే ఇలాంటి మట్టి కుండీలు, సిమెంట్ కుండీలు మాత్రమే నేను ఎక్కువగా ప్రిఫర్ చేశాను. సో వేయలేదా అస్సలు మీరు ప్లాస్టిక్ వాటిలో అంటే? వేసానండి, కానీ అంత గ్రోత్ అనేది నాకు కనిపించలేదు. సో ఓకేనండి, గ్రోత్ కాదు అంటే లైఫ్ అనేది ఎక్కువగా లేదు. సో ఇప్పుడు ఆలం అనేది ఎలా యూస్ చేస్తానంటే, పటికని ఇలాగా పౌడర్ ఫామ్ లో ఉన్న పటిక తీసుకుని మనం ఇలా పైన స్ప్రింకిల్ చేసేయచ్చండి. జస్ట్ కొంచెం ఇలా పైన స్ప్రింకిల్ చేస్తే ఏమవుతుందంటే, కొన్ని ఇన్సెక్ట్స్ కి దీని యొక్క స్మెల్ ఆర్ ఇది నచ్చదండి. సో దాని వలన కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగస్ కానీ ఇలాంటివి మొక్కకి రాకుండా ఉంటుందన్నమాట. సో అలాగే మనం మీ దగ్గర జస్ట్ ఇలా చిన్నది ఉన్నదంటే, ఇలా చిన్న ఏమన్నా పౌడర్ ఫామ్ కాకుండా చిన్నది ఉంటే కనుక చూడండి, నేను ప్లాస్టిక్ దాంట్లో పెంచింది ఇది. సో ఇది ఇలా జస్ట్ కొంచెం ఇలా మట్టిలో డిక్ చేసేస్తే లోపలికి సరిపోతుందండి. దీనివల్ల ఏంటంటే, మనం సాయిల్లో ఉండే ఎసిడిక్ నేచర్ కావాలి కదండి గులాబీలకి. సో దాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది అనమాట. చల్లడం వల్ల ఏమవుతుందంటే, కీటకాలు అనేవి మొక్క దగ్గరికి రాకుండా ఉంటాయండి. దట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇలాగా ఆలం అనేది మనం మొక్కలో స్ప్రెడ్ చేసినప్పుడు, ఇలా పైన చల్లినప్పుడు, లేదంటే చిన్న మొక్క ఏదన్నా మట్టిలో మనం గుచ్చినప్పుడు ఈ మొక్కలకి కావలసిన pH వాల్యూస్ అన్ని, అంటే మట్టిలో ఉండే pH వాల్యూస్ అన్ని సమానంగా ఉంటాయి. మట్టిలో మనకి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందనంటే, మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా వాటి యొక్క pH లెవెల్స్ సరిగ్గా లేకపోతే ఫ్లవరింగ్ అనేది సరిగ్గా రాదనమాట. సో అలాంటి టైంలో మనం కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఎక్కువగా ఎసిడిక్ నేచర్ కావాల్సిన ప్లాంట్స్ ఏంటి అని అంటే మందారాలు, అలాగే ఇలాంటి గులాబీలు. వాటికి మనం కొంచెం కాఫీ పౌడరు ఇలాంటి ఇస్తూ ఉంటాం కదండి. కాఫీ పౌడర్ మాత్రమే కాకుండా మనం అప్పుడప్పుడు ఇలాంటి ఆలము ఇలాంటి ఇస్తున్నట్లయితే చక్కగా మొక్కలు అనేవి బాగుంటాయండి. సో అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇంకా అలాగే ఇది 1/2 లీటర్ స్ప్రే బాటిల్ అండి. ఈ 1/2 లీటర్ స్ప్రే బాటిల్లో మీరు ఇంచుమించు ఒక స్పూన్ వరకు కూడా మనం ఈ పటిక పౌడర్ అనేది మనం వేసుకోవచ్చు. పటిక అనేది ఈజీగానే వాటర్లో సాల్యుబుల్ అండి, వాటర్లో కరిగిపోతుంది. సో మనం ఈజీగానే, జస్ట్ నేను కొంచెమే వేసాను సరిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసేసి మొక్కలన్నిటికీ కూడా పైన స్ప్రే చేసేయచ్చు. ఇది నేను ఆల్రెడీ స్ప్రే చేసిన తర్వాత ఇలాగా కొత్తగా వచ్చిన చిగురండి. సో ఎంత బాగుందో చూడండి నేను స్ప్రే చేసిన తర్వాత. ఇది కేవలం మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కి అలాగే కాదండి, రూట్స్ అనేవి గ్రోత్ బాగుంటుంది. సో రూటింగ్ హార్మోన్ గా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి దీన్ని ట్రై చేసేయండి. ఎందుకనంటే మన గార్డెన్ కి చాలా చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతుంది. చీప్ అండ్ బెస్ట్ ఎందుకన్నానంటే, మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కానీ మనకి సాయిల్లో ఎసిడిక్ నేచర్ లేనప్పుడు కొన్ని కొన్ని ప్లాంట్స్ అనేవి మనకి ఫ్రూటింగ్ ఇవ్వు, అలాగే ఫ్లవరింగ్ కూడా ఇవ్వవు. అలాంటి టైమ్స్లో ఇది ఇచ్చినట్లయితే స్ప్రే చేసినా, అలాగే సాయిల్లో ఇచ్చిన స్ప్రింకిల్ చేసినా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు ఒకసారి వాడిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ముందే నాకు కామెంట్ ఏం చేయొద్దు, ఎందుకనంటే దీని యొక్క రిజల్ట్ అనేది 100% షూర్ అండి, నేను చెప్తున్నాను. సో దానివల్లనే నేను ఒకసారి యూస్ చేసిన తర్వాత నేను కామెంట్ చేయమంటున్నాను. ఓకేనా అండి? ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.